హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడ చూపిస్తున్న ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను మీషోలో బిలో 250 రూపీస్‌కి అయితే తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ వచ్చేసి 5 మీటర్ ఫ్యాబ్రిక్ వచ్చింది. మనకు కాటన్ అయితే వస్తుంది. కాటన్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్. మనకు ఇప్పుడు రాబోయే సమ్మర్‌కి అయితే డైలీ యూజ్ కోసం చాలా బాగుంటుంది. ఫ్రాక్స్ అలా స్టిచ్ చేసుకుంటే. ఈ వీడియోలో వచ్చేసి నేను ఈ ఫ్యాబ్రిక్ తోటి 3 లేయర్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను. ఫ్యాబ్రిక్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి కటింగ్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి నేను బాడీ పార్ట్కి అయితే లైనింగ్ వేస్తున్నాను. కింద అయితే ఏం లైనింగ్ వేయట్లేదు. ఓన్లీ బాడీ పార్ట్ కోసం మాత్రమే లైనింగ్ వేస్తున్నాను. దానికోసం ఈ విధంగా ఒక 4 లేయర్స్ ఉండే విధంగా నేను లైనింగ్ తీసుకొని దానికి ఫస్ట్ స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకున్నాను. తర్వాత నాకు 15 ఇంచులు పొడవు కావాలి. దానికి ఒక 1 ఇంచు కలుపుకొని 16 ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. స్ట్రైట్గా ఒక లైన్ గీసుకొని ఇందులో బాడీ పార్ట్కి అయితే నేను మార్కింగ్ అయితే చేసుకుంటాను. ఫస్ట్ వచ్చేసి షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ షోల్డరు, అలాగే డౌన్ కూడా 6 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో డౌన్ కూడా 6 ఇంచెస్ అయితే తీసుకోవాలి. అలాగే ఈ విధంగా చుట్టూ 6 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకొని ఈ విధంగా లైన్స్ అయితే గీసుకుంటున్నాను. చాలా సింపుల్గా అయితే మనము ఈ ఫ్రాక్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. పెద్దగా మెజర్మెంట్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్లో 4వ భాగం మనకు మొత్తం ఎంతైతే చెస్ట్ లూజ్ వస్తుందో దాంతో 4వ భాగం 10 ఇంచులు ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం. నడుం దగ్గర కూడా అంతే. టోటల్ లెంత్లో 4వ భాగం, అలాగే ఇక్కడ డాట్ కోసం ఒక 1 ఇంచు, అలాగే ఖర్చు కోసం 2 ఇంచెస్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్స్ అయితే ఈ విధంగా గీసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ డాట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి కదా. 9.5 అలాగే 1 ఇంచు డాట్ కోసం మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇక్కడ వచ్చేసి మొత్తం 10.5లో సగం వచ్చేసి మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. మనకు 10.5లో ఎంతైతే సగం వచ్చిందో అక్కడ ఒక మార్కింగ్ అయితే చేసుకొని అటు సైడ్ ఒక 1/2 ఇంచు, ఇటు సైడ్ ఒక 1/2 ఇంచుకి అయితే ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. పొడవు వచ్చేసి 3 ఇంచెస్. మీరు 3 లేదంటే 4 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. హైట్ ఎక్కువగా ఉంటే ఒక 4 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం అందరికీ 3 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచు పైకి అయితే మార్కింగ్ చేసుకొని ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఇలా గీయటం వల్ల మనం డ్రెస్ స్టిచ్ చేసిన దగ్గర నడుం దగ్గర లాగినట్టుగా ఉండదు. ఇక్కడ వచ్చేసి ఒక 1.5 ఇంచుకి అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కరువు స్కేల్ తీసుకొని ఇక్కడైతే మనం రౌండ్ తీసుకోవాలి. మీకు ఇలాంటి స్కేల్ వచ్చేసి మనకు షాప్లో ఎక్కడైనా ఒక 30 రూపీస్ అలా అయితే ఉంటుంది. ఈ స్కేల్ ఉంటే మీకు ఈ విధంగా రౌండ్ గీసుకోవడం చాలా ఈజీ అయితే అవుతుంది. ఇక్కడ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఈ విధంగా ఒక 1/2 ఇంచు వదిలేసి మీరు ఇక్కడ కొలిస్తే చంక రౌండ్ ఎంతైతే ఉందో అంతైతే రావాలి. అలాగే ఇక్కడ నెక్ వచ్చేసి 3 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేస్తున్నాను. అలాగే నెక్ డౌన్ కూడా నేను ఇది బ్యాక్ నెక్ కాబట్టి నెక్ డౌన్ కూడా 3 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేశాను. బ్యాక్ వచ్చేసి నేను పైకే పెట్టుకుంటున్నాను, అందుకే 3 ఇంచెస్ అయితే మార్కింగ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చిన్నగా ఒక రౌండ్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా ఇది వచ్చేసి బ్యాక్ నెక్. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా ఈ విధంగా అయితే చుట్టూ ఒక కటింగ్ అయితే చేసుకోవాలి. మనకు బాడీ అయితే సింపుల్గా ఈ విధంగా కటింగ్ అయితే అయిపోయింది. సేమ్ మనకు నెక్ కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ విధంగా 3 ఇంచెస్ ఫ్రంట్ నెక్ అయితే తీసుకోవాలి. అలాగే డౌన్ వచ్చేసి నేను 6 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అయితే ఈ విధంగా అయితే గీసుకోవాలి. నేను ఫ్రంట్ నెక్ వచ్చేసి కొంచెం డీప్గానే తీసుకుంటున్నాను. మీకు ఎంతైతే కావాలో అంతైతే తీసుకోండి. ఇప్పుడు పైకి ఒక 1.5 ఇంచుకి అయితే మార్కింగ్ చేసుకొని అటు సైడ్కి ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. అంటే నెక్ డిజైన్ పెట్టడం కోసం. ఈ విధంగా 1/2 ఇంచ్ అయితే నేను ఎక్కడైతే మార్కింగ్ చేశానో అక్కడి నుంచి ఈ విధంగా స్ట్రైట్ ఒక లైన్ అయితే గీసుకొని కరువు స్కేల్ సహాయంతో ఈ విధంగా నేను షేప్ అయినది ఈ విధంగా అయితే తీస్తున్నాను. నేను సింపుల్గా ఈ నెక్ అయితే పెట్టాను. ఈ విధంగా సింపుల్గా ఉంటుంది, చూడటానికి చాలా బాగుంటుంది. ఇది స్టిచ్ చేసిన తర్వాత ఎలా అయితే మనము డ్రా చేసామో అదే విధంగా అయితే ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా సింపుల్గా అయితే నేను నెక్ ఇది డైలీ యూజ్ కోసం కాబట్టి చాలా సింపుల్గా అయితే నెక్ అయితే పెట్టాను. ఈ విధంగా నెక్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి ఫ్రంట్, ఇది వచ్చేసి బ్యాక్. ఇప్పుడు మనం దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకుందాము. ఈ విధంగా 2 లేయర్స్ వేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని మనకు ఎంతైతే ఫ్యాబ్రిక్ కావాలో అంతవరకు ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి.
ఇది 2 లేయర్స్ ఉంది కాబట్టి మనకు ఫ్రంట్ బ్యాక్ రెండిటికైతే ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు బాడీ పార్ట్ అయిపోయింది కదా, హ్యాండ్స్ అయితే కటింగ్ చేద్దాము. ఫస్ట్ ఈ విధంగా 4 లేయర్స్ వచ్చే విధంగా నేను హ్యాండ్స్కి ఈ విధంగా అయితే ఫ్యాబ్రిక్ అయితే వేసుకొని ఫస్ట్ స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి నాకు హైట్ 10.5 కావాలి. అలాగే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం 11.5 ఇంచ్కి అయితే ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఈ విధంగా 11.5కి అయితే ఒక మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకొని హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు మరీ సన్నగా ఉన్నారు అనుకుంటే 3 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నాకు హ్యాండ్ లూజు 8.5, ఖర్చు కోసం 2 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5, ఎక్స్ట్రా ఖర్చుకు 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా లైన్స్ అయితే గీసుకుంటున్నాను. ఈ విధంగా గీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక 1.5 ఇంచు స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకొని తర్వాత ఈ విధంగా హ్యాండ్ కర్వ్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ కర్వ్ తీసుకుంటే సరిపోతుంది. పైన ఇక్కడ మనం ఈ విధంగా కర్వ్ తీసిన తర్వాత మనం కొలిచి చూస్తే కరెక్ట్గా చంక రౌండ్ ఎంతైతే ఉందో అంతైతే రావాలి. ఇప్పుడు పైన పఫ్ కోసం హైట్ వచ్చేసి 4 ఇంచెస్, ఇటు వచ్చేసి 3 ఇంచెస్ అయితే తీసుకొని ఇక్కడ ఈ విధంగా ఒక బాక్స్ లాగా అయితే ఈ విధంగా అయితే డ్రా చేశాను. ఇక్కడ నుండి మనం ఆ కరువులోకి కలిసిపోయే విధంగా మనము ఈ విధంగా కరువు అయితే తీసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ మీకు ఫ్యాబ్రిక్ డిజైన్ ఉంది కాబట్టి మార్కింగ్ అనేది కనిపించట్లేదు. నేను క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏదైతే మనం మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా అయితే కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడైతే 3 ఇంచెస్ మనం మార్కింగ్ చేసామో అక్కడైతే ఒక టక్స్లు అయితే పెట్టాను. ఈ హ్యాండ్కి వచ్చేసి నేను ఎలాస్టిక్ కేస్ అయితే స్టిచ్ చేస్తాను. అది మీకు స్టిచ్ చేసేటప్పుడు అయితే అర్థమవుతుంది. ఇప్పుడు మిగిలిన ఫ్యాబ్రిక్ మొత్తాన్ని మనము శారీని ఎలా అయితే ఫోల్డింగ్ చేస్తామో ఆ విధంగా మనం ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎంతైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే నేను ఈ విధంగా ఫోల్డ్ అయితే చేశాను. ఈ విధంగా ఫోల్డింగ్ చేసిన తర్వాత నాకు అంటే నేను ఫ్లోర్ లెంత్ ఫ్రాక్ స్టిచ్ చేయాలనుకుంటున్నా కాబట్టి నాకు కింద 39 ఇంచెస్ అయితే కావాలి. 39 ఇంచెస్ని నేను 3 లేయర్ ఫ్రాక్ లాగా కుట్టాలనుకుంటున్నాను కదా, దానికోసం 3 లేయర్గా విడదీయాలి. 39ని 3 లేయర్స్ 3గా డివైడ్ చేస్తే నాకు 13 ఇంచెస్ అయితే వస్తుంది. ఒక 1 ఇంచ్ ఖర్చు కోసం టోటల్ 14 ఇంచెస్కి అయితే ఈ విధంగా అయితే మార్కింగ్ చేశాను. మీకు ఎంతైతే ఉంటుందో దాంతో మూడు భాగాలు అయితే చేసుకోండి. ఇప్పుడు మీకు నాకు 39 వచ్చింది కదా అని మీకు 39 రావాలని అయితే ఏం లేదు. ఎవరి మెజర్మెంట్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి మీకు ఎంతైతే వస్తుందో దాంతో 3 భాగాలు అయితే చేసుకోండి. అలాగే 3 భాగాలు చేసిన తర్వాత ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా అయితే మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా నేను 14 ఇంచెస్కి అయితే ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నాను. 3 లేయర్గా ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నానో అదే విధంగా అయితే కటింగ్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా మనకి ఇప్పుడు త్రీ లేయర్స్ లాగా అయితే వచ్చాయి కదా. ఇప్పుడు అన్నిటినీ స్టిచ్ చేసేటప్పుడు నేను జాయింట్ చేసి తర్వాత లేయర్ల లాగా కట్ చేసుకుంటాను. ఫస్ట్ లేయర్కి వచ్చేసి 2 మీటర్స్ అయితే పెడతాను. సెకండ్ లేయర్కి వచ్చేసి 4 మీటర్స్ పెడతాను. అలాగే థర్డ్ లేయర్కి వచ్చేసి 6 మీటర్స్ అయితే పెడతాను. అలానే పెట్టాలని అయితే ఏం లేదు. మీ దగ్గర ఒకవేళ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంది అనుకుంటే, అంటే సపోజ్ మీ దగ్గర ఫస్ట్ లేయర్కి మీరు 3 మీటర్స్ పెట్టారంటే సెకండ్ లేయర్కి మీరు 6 మీటర్ పెట్టాలి. అలా మీరు డబల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్క లేయర్కి డబల్ పెడుతూ వెళ్ళాలి. అలా మీరు ఫ్యాబ్రిక్ని బట్టి అయితే పెట్టుకోవాలి. నేనైతే ఈ విధంగా అయితే కటింగ్ చేశాను. స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే నెక్ అయితే తిప్పేసుకోవాలి. మనం ఒరిజినల్ సైడ్ ఈ విధంగా లైనింగ్ పెట్టేసి దాని మీద మనము లైనింగ్ అనేది తిప్పివేయాలి. దానికోసం ఫస్ట్ ఈ విధంగా ఒక 1/2 ఇంచు ఖర్చు వచ్చే విధంగా ఈ విధంగా అయితే మనము నెక్ ఎలా అయితే ఉందో అదే విధంగా ఈ విధంగా కార్నర్స్ దగ్గర సూది కిందికి అంటూ నీటుగా మళ్ళీ ఈ విధంగా తిప్పుకుంటూ నీటుగా అయితే మనం నెక్ ఎలా అయితే ఉందో అదే విధంగా ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. నాకు ఇక్కడైతే కొద్దిగా వారకు వచ్చిందనేసి నేను మళ్ళీ ఒక స్టిచ్ అయితే ఇక్కడ వేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత మొత్తం ఈ విధంగా ఏదైతే ఎక్స్ట్రాగా ఈ విధంగా నెక్ అయితే ఉందో దాన్ని అయితే ఈ విధంగా కట్ చేసేసి ఏదైతే కార్నర్స్ ఉన్నాయో ఆ కార్నర్స్ దగ్గర ఈ విధంగా ఒక కట్ అయితే పెట్టుకోవాలి. మనకు థ్రెడ్ తెగకుండా కట్స్ అయితే ఇచ్చుకోవాలి. తర్వాత దీన్ని లైనింగ్ రివర్స్ చేసి నీటుగా నిదానంగా ఈ విధంగా నెక్ను నీటుగా అనుకుంటూ మనం నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి.
ఈ విధంగా నీట్‌గా కార్నర్స్ దగ్గరికి వచ్చినప్పుడు సూది కిందికి దించి మనం ఈ విధంగా పాదం పైకెత్తి తిప్పి తర్వాత మళ్ళా ఈ విధంగా అయితే మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అప్పుడే మనకు నెక్ అనేది నీట్‌గా వస్తుంది. ఈ విధంగా మనం లైనింగ్‌ని చూసుకుంటూ నీట్‌గా అనుకుంటూ ఈ విధంగా నెక్ అనేది ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి పైనుండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత చుట్టూ ఏదైతే ఈ విధంగా లైనింగ్ ఉంది కదా, చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని అయితే మనము కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. నీట్‌గా లైనింగ్‌ను నీట్‌గా అనుకుంటూ ఉగ్గులు రాకుండా నీట్‌గా అనుకుంటూ మనం ఎక్స్ట్రా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే మనం చుట్టూ ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా చూసారా నెక్ అనేది మనకు ఎంత నీట్‌గా వచ్చిందో. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ డాట్స్ అయితే వేసుకోవాలి కదా. ఇక్కడ వచ్చేసి మనం ఆల్రెడీ కటింగ్ చేసేటప్పుడు అయితే ఇక్కడైతే మనము డాట్స్ కోసం డ్రాయింగ్ చేసాం కదా, సేమ్ ఎలా అయితే డ్రా చేసామో అదే విధంగా మనము ఈ విధంగా అయితే స్టిచ్ అయితే వేసుకోవాలి. రెండిటికి అలాగే మనం నీట్‌గా వేసుకోవాలి. క్రాస్‌గా మనం అటు ఇటు వేసామంటే అవనేవి డాట్స్ అనేవి నీట్‌గా రావు. స్టిచ్ చేసేటప్పుడు స్ట్రైట్‌గా మనము ఈ విధంగా నీట్‌గా అయితే వేసుకోవాలి. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఈ విధంగా డాట్ వేసిన తర్వాత నేను బ్యాక్ నెక్ కూడా సేమ్ అదే విధంగా నెక్ తిప్పేసి చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకొని ఈ విధంగా డాట్స్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్స్ అయితే జాయింట్ చేద్దాము. 2 ఒరిజినల్స్ ఒకే వైపు ఉండే విధంగా పెట్టుకొని ఈ విధంగా మనము షోల్డర్స్ సమానంగా ఉండే విధంగా చూసుకొని ఒక హాఫ్ ఇంచు ఉండే విధంగా మనం ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండే విధంగా మనం స్టిచ్ అయితే వేసుకోవాలి. మళ్ళీ దానిపైన డబల్ స్టిచ్ అయితే వేస్తున్నాను. నేను పైన కూడా లాస్ట్‌కి ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే ఖర్చు అనేది లేకుండా ఉంటుందనేసి. సేమ్ రెండో వైపు కూడా అదే విధంగా షోల్డర్స్ 2 సమానంగా పట్టుకొని ఈ విధంగా స్టిచ్ అయితే వేస్తున్నాను. మీకు ఏదైనా అర్థం కాకపోతే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు వీడియో అర్థమైందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ హ్యాండ్స్‌కు లైనింగ్ అయితే వేయొద్దనుకున్నాను. కానీ మళ్ళీ లైనింగ్ ఉంది కదా అనేసి అయితే నేను మళ్ళీ లైనింగ్ అయితే వేస్తున్నాను. అందుకే లైనింగ్‌ను ఫస్ట్ అయితే నేను ఒరిజినల్ ఫ్యాబ్రిక్‌ని మెజర్‌మెంట్ పెట్టి కట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి ఈ ఒరిజినల్ ఫ్యాబ్రిక్‌ని రాంగ్ సైడ్ పైకి వచ్చే విధంగా పెట్టేసి ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేస్తున్నాను. వేసి ఎక్స్ట్రా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ కట్ చేసి ఈ విధంగా రివర్స్ చేసి పైనుండి ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకుంటున్నాను. మామూలుగా అయితే మనం లైనింగ్‌ని మెజర్మెంట్స్ ప్రకారంగా కట్ చేసుకుంటాము. కాకపోతే నేను ఫస్ట్ లైనింగ్ వేయొద్దు అనుకున్నా కాబట్టి నేను మెయిన్ ఫ్యాబ్రిక్‌నే డైరెక్ట్‌గా కట్ చేసుకున్నాను. ఈ విధంగా చుట్టూ ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ హ్యాండ్ని సెంటర్కి ఈ విధంగా ఒక మడత వేసేసి సెంటర్లో ఈ విధంగా అయితే నేను మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసి ఆ మార్కింగ్ చేసిన దగ్గర సెంటర్కి ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఎందుకంటే నేను ఎలాస్టిక్ హ్యాండ్ పెడదాం అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక 3 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ అయితే చేశాను. ఇక్కడ నుంచి మొత్తం 11 ఇంచెస్ అయితే ఉంది. మీరు ఒకవేళ 11 ఇంచెస్లో సగము ఎలాస్టిక్ అయితే తీసుకోండి. అంటే 2 మెథడ్లలో మనం ఎలాస్టిక్ అనేది వేయచ్చు. ఫస్ట్ మెథడ్ వచ్చేసి మనం 11 ఇంచెస్లో ఒక 6 ఇంచెస్ తీసుకొని అలా అయినా వేయచ్చు. లేదు అంటే డైరెక్ట్‌గా ఈ విధంగా మనము ఎలాస్టిక్‌ని పెట్టేసి ఈ విధంగా ఎలాస్టిక్ సెంటర్కి ఈ విధంగా పెట్టేసి లాగుతూ గట్టిగా లాగుతూ మనము ఎలాస్టిక్ మొత్తం సాగే విధంగా గట్టిగా లాగుతూ ఈ విధంగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ఎలా ఈజీగా ఉంటే అలా అయితే స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా గట్టిగా లాగుతూ మొత్తం మనం ఎక్కడికైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడికైతే ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఇంకా ఎలాస్టిక్ని అయితే మిగతాదైతే కట్ చేసేసుకోవాలి. ఇదైతే మనకు సింపుల్గా ఉంటుంది. మనం ఫస్టే ఎలాస్టిక్ కట్ చేసుకున్నామంటే మనకు కొద్దిగా అటు ఇటు అయితే రావచ్చు. ఈ మెథడ్లో మనకు కరెక్ట్గా వస్తుంది. నేను ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను. ఈ విధంగా అయితే వచ్చింది. ఈ విధంగా అయితే వచ్చింది కదా. ఇప్పుడు మనం పైన పఫ్ కోసం ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే పెట్టాం కదా,
అక్కడ నేను ఆల్రెడీ టక్స్లు అయితే పెట్టాను. ఇప్పుడు లైనింగ్ కూడా ఈ విధంగా టక్స్లు అయితే ఇటు సైడ్ అటు సైడ్ టక్స్లు పెట్టుకొని మనం కట్ చేసేటప్పుడే పెట్టుకున్నాం కదా, సెంటర్ కూడా ఈ విధంగా ఒక కట్ అయితే పెట్టుకొని ఇక్కడ మనము చిన్న చిన్న ప్రిల్స్ అయితే మనం ఎక్కడైతే అదే కట్ పెట్టామో అక్కడ నుంచి ఇక్కడ చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి. పెద్దగా పెట్టుకుంటే మనకు చూడటానికి లుక్ అనేది బాగుండదు. చిన్న చిన్న ప్రిల్స్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకొని సెంటర్ మనం కట్ చేసుకున్నాం కదా, సెంటర్కి ఒక కట్ అయితే ఇచ్చాం కదా, అక్కడ వరకు ఈ విధంగా చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రివర్స్లో ప్రిల్స్ అనేవి పెట్టాలి. ఆపోజిట్ సైడ్లో ఫస్ట్ స్టార్టింగ్లో అయితే మన సైడ్కు ప్రిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు సగం నుంచి ఆపోజిట్గా రివర్స్గా పాదం సైడ్కు ప్రిల్స్ అనేవి పెట్టాలి. అప్పుడే మనకు ఈ పఫ్ హ్యాండ్ అనేది నీట్గా వస్తుంది, చూడ్డానికి కూడా లుక్ అనేది బాగుంటుంది. ఈ విధంగా ఆపోజిట్ డైరెక్షన్లో ఈ విధంగా అయితే నేను ప్రిల్స్ అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా మనం ఎక్కడికైతే టక్స్ ఇచ్చామో అక్కడ వరకు అయితే పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా మనకు హ్యాండ్ అనేది వచ్చింది. ఈ హ్యాండ్ మనం వేసుకుంటేనే దీని లుక్ అనేది తెలుస్తుంది. ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా నేను ఆల్రెడీ స్టిచ్ చేసి అయితే పెట్టాను. ఇప్పుడు మనం బాడీ పార్ట్కి అయితే ఈ హ్యాండ్స్ని అయితే జాయిన్ చేసుకుందాము. సెంటర్కి ఈ విధంగా సెంటర్కి పట్టుకొని సెంటర్లో ఒక టక్స్ అయితే పెట్టేసి ఇక్కడ సెంటర్ నుండి ఈ విధంగా అయితే మనము స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు లాగకుండా మనం నీట్గా నిదానంగా అయితే ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకొని మళ్ళీ రివర్స్ చేసి ఇంకా సగం ఉంది కదా, ఆ సగం కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. మీకు వీడియో అర్థమైందా లేదా అనేది కూడా కొంచెం కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు అర్థమైందా లేదా అనేది నాకు కూడా తెలుస్తుంది కదా. ఇప్పుడు మనం హ్యాండ్ స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా రెండు పట్టుకొని చూస్తే మనకు సమానంగా వచ్చింది అనుకుంటే మళ్ళీ పైన ఇంకొక డబల్ స్టిచ్ అయితే వేసుకోండి. ఈ విధంగా ఇంకొక డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా రెండో సైడ్ కూడా హ్యాండ్ అయితే స్టిచ్ చేసుకోవాలి. నేనైతే చూపిలేదు. ఇప్పుడు మన మెజర్మెంట్ ఎలా అయితే ఉంటుందో అదే విధంగా ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఒక సైడ్ అయితే నేను స్టిచ్ చేస్తున్నాను. ఒక సైడే ఓపెన్ ఉంచేసి రెండో సైడ్ అయితే ఈ విధంగా మనం మెజర్మెంట్స్ ప్రకారం స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా కింద వచ్చేసి మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా ఖర్చు కోసం ఉంచుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ వరకు ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. తర్వాత మళ్ళీ ఇంకొకటి డబల్ స్టిచ్ పక్కనే ఒక 1 ఇంచ్ తర్వాత ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకుంటున్నా. ఏదైనా కొంచెం అటు ఇటు క్రాస్గా ఏదైనా ఉంటే ఈ విధంగా క్రాస్గా ఉన్నదాన్ని కట్ చేసేసి లాస్ట్లో కూడా ఒక స్టిచ్ వేసినప్పుడు మనకు లాస్ట్ ఆ కట్స్ అనేది లేసినట్టుగా ఉండదు. ఈ విధంగా ఒక సైడ్ అయితే నేను స్టిచ్ చేశాను. ఈ విధంగా ఇంకొక సైడ్ అయితే ఓపెన్ ఉంటుంది కదా. ఇప్పుడు మనం 3 లేయర్స్ ఫ్రాక్ కోసం 3 భాగాలుగా అయితే మనం ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, ఆ 3 లేయర్స్ని ఈ విధంగా ఒకే దానిలాగా ఒకటే క్లాత్ లాగా ఈ విధంగా అయితే నేను ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఈ విధంగా స్టిచ్ చేసేస్తున్నాను. ఈ విధంగా 3 కలిపి ఒకటే పీస్ అయ్యే విధంగా ఈ విధంగా అయితే ఒక స్టిచ్ చేసుకోవాలి మనం ఒకదాని మీద ఒకటి పెట్టేసి. ఇప్పుడు వచ్చేసి నేను ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మొత్తం ఒకటే ఫ్యాబ్రిక్ అయితే స్టిచ్ చేశాను కదా, దీంతో నుంచి నేను ఫస్ట్ లేయర్కి అయితే ఒక 2 మీటర్స్ అయితే కట్ చేస్తున్నాను. అలాగే సెకండ్ లేయర్కి 4 మీటర్స్ అయితే కట్ చేసుకున్నాను. థర్డ్ లేయర్కి 6 మీటర్స్ అయితే ఈ విధంగా 3 భాగాలుగా అయితే మళ్ళీ కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ లేయర్కి ఈ విధంగా ఒక 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఆ 3 ఇంచెస్ వరకు అయితే నేను ప్రిల్స్ అయితే ఏమి పెట్టను. ప్రిల్స్ పెట్టకుండా ఈ విధంగా 3 ఇంచెస్ వరకు ప్రిల్స్ అయితే ఏమి పెట్టకుండా తర్వాత 3 ఇంచెస్ నుంచి నేను చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెడతాను. ఈ విధంగా చిన్న చిన్న ప్రిల్స్ మనం ఫ్యాబ్రిక్ను బట్టి మన దగ్గర ఎక్కువ ఫ్యాబ్రిక్ ఉంది అనుకుంటే దగ్గర పెట్టుకోవాలి. లేదు తక్కువ ఉంది ఫ్యాబ్రిక్ అనుకుంటే ఇప్పుడు నేను పెడుతున్నా కదా కొంచెం దూరంగా ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది. మనకు లేయర్ ఫ్రాక్ ఏంటంటే ఫ్యాబ్రిక్ అనేది చాలా ఎక్కువగా పడుతుంది. ఈ విధంగా ఫస్ట్ లేయర్ అయితే అయిపోయింది కదా, నెక్స్ట్ కింద దానికి సెకండ్ లేయర్ అయితే అటాచ్ చేస్తున్నాను. సేమ్ ఇది కూడా అంతే, ఒక 3 ఇంచెస్ ప్లెయిన్ కుట్టేసి తర్వాత నుంచి ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి. ఒకవేళ మీకు ఈ విధంగా డైరెక్ట్గా ప్రిల్స్ పెట్టడం రాదు అనుకుంటే కనుక మీరు సపరేట్గా ప్రిల్స్ పెట్టుకొని తర్వాత అయినా మీరు అటాచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం క్లాత్ను చూసుకుంటూ ఈ విధంగా ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు సెకండ్ లేయర్ కూడా అయిపోయింది కదా, ఇప్పుడు థర్డ్ లేయర్ అయితే అటాచ్ చేయాలి.
ఈ విధంగా మనం లేయర్కి డబల్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు అంటే నేను ఇక్కడ 2 మీటర్స్ పెట్టానని మీరు 2 మీటర్సే పెట్టాలని అయితే ఏం లేదు. మ్యాక్సిమం 2 మీటర్స్ అయితే ఫస్ట్ లేయర్కి కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ పెట్టింది అయితే నార్మల్గా ఉండాల్సిందే. మీరు ఒకవేళ ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే మీరు ఒక్కొక్క లేయర్కి ఎంతైతే పెడతారో తర్వాత లేయర్కి డబల్ అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. డబల్ చేసుకుంటూ మీరు ఆ లేయర్కి అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ మీరు ఫస్ట్ లేయర్కి 2 పెట్టారు కదా, ఇప్పుడు 2 పెట్టాం కాబట్టి సెకండ్ లేయర్కి 4 పెట్టాం. అదే మీరు ఫస్ట్ లేయర్కి 3 కానీ 4 కానీ పెట్టారనుకో, సపోజ్ 3 మీటర్స్ పెట్టారనుకో, సెకండ్ లేయర్కి వచ్చేసి 6 మీటర్స్ పెట్టుకోవాలి. అలా డబల్ చేసుకుంటూ మనం లేయర్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 3 లేయర్స్ అయితే స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి నేను పైనుండి ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. ఖర్చు పైకి వచ్చే విధంగా పెట్టేసి పైనుండి ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. ఈ విధంగా మనము మొత్తం పైనుండి ఒక స్టిచ్ అయితే వేసుకుంటే నీట్గా ఉంటుంది. అలాగే ఈ విధంగా అయితే మనం 3 లేయర్స్కి ఇదే విధంగా పైనుండి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. మనము ఫ్రాక్ వేసుకుంటే మాత్రం లుక్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా సింపుల్గా చాలా ఈజీగా మనము ఫ్రాక్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వారు కూడా చాలా సింపుల్గా అయితే వేసుకోవచ్చు. 3 లేయర్స్కి వేసుకున్న తర్వాత పైనుంచి కుట్టు వేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో మనం ఈ విధంగా మన మెజర్మెంట్స్ ప్రకారం లాస్ట్లో ఈ విధంగా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక స్టిచ్ వేసుకుంటే మనకు ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా నాకు మెజర్మెంట్ ప్రకారం ఎంతైతే కావాలో అంతా ఇక్కడైతే నేను మెజర్ చేసుకుంటూ లాస్ట్కు ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్ లింక్ కావాలంటే మీకు కమ్యూనిటీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. అలాగే ఫ్యాబ్రిక్స్ అయితే నేను కాటన్ ఫ్యాబ్రిక్స్ అయితే ఇంకా తీసుకున్నాను. ఆ వీడియోను కూడా అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చెక్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఇంకా ఫ్రాక్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ కింద అయితే ఈ విధంగా ఒక 1/2 ఇంచు మడత వేసి ఒక స్టిచ్ వేసుకుంటే మనకు ఫ్రాక్ అయితే మొత్తం రెడీ అయిపోతుంది. ఈ విధంగా మనకు ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా వచ్చింది మనకు ఫ్రాక్ అనేది. ఈ ఫ్రాక్ ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి. నేను ఫ్లోర్ లెంత్లో అయితే ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను. ఈ హ్యాండ్ ఏంటంటే మనం వేసుకుంటేనే దీని లుక్ అనేది తెలుస్తుంది. ఫ్రాక్ అయితే చాలా బాగుంది. మనకు లాస్ట్ లేయర్ వచ్చేసి 6 మీటర్ అయితే వచ్చింది. వేసుకుంటే మాత్రం లుక్ చాలా బాగుంది.